జై వాసవి. నా పేరు బి అనితాదేవి, అవోపా మహిళా విభాగ్ ప్రెసిడెంట్, కర్నూలు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నాకు నచ్చిన మహిళల్లో భాగంగా ఈరోజు నేను సావిత్రిబాయి పులే గురించి వివరిస్తాను. సావిత్రిబాయి పులే గారు 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నైగాన్లో జన్మించారు. ఆమె భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి ఉపాధ్యాయుని, రచయిత్రి, ప్రేమ స్వరూపిణి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పులే గారి భార్య. బాలికల చదువు కోసం భర్తతో కలిసి జనవరి 1న పూణేలోని బాలికల పాఠశాలను ప్రారంభించింది. మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసింది. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఈ క్రమంలో ఆమె ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. 1896లో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతుల సేవ అనన్య సామాన్యం. అనాథ బాలలను 2000 మందిని హక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. తన భర్త చనిపోయినప్పుడు తన భర్తకు చితికి తానే స్వయంగా నిప్పులు పెట్టారు. 1896లో ప్లేగు వ్యాధి సోకినప్పుడు కుమారుడు యశ్వంత్తో కలిసి ఎంతోమందికి సేవ చేయడం, చికిత్స చేయడం చేశారు. చిన్నపిల్లలను సైతం చంకన వేసుకొని చికిత్స చేసి చివరకు అదే ప్లేగు వ్యాధితో మార్చి 10, 1897లో ఆమె మరణించడం జరిగింది. ఆమె సేవలకు గుర్తుగా ఆమె జయంతిని భారతదేశ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారతదేశ ప్రభుత్వం తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. పూణే విశ్వవిద్యాలయానికి ఆమె పేరును పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.